పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బోనాలు ఉత్సవాలు మొదలైనాయి అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది బల్కంపేట టెంపులే. మరి ఈసారి బల్కంపేట టెంపుల్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. దీని వెనకాల ఉన్న ప్రత్యేక కారణం కోట నిల్మ గారు ఎస్ఆర్ నగర్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా నిర్వహించబడ్డాయి బల్కంపేట బోనాలు? అంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా, చాలా తక్కువ టైంలో ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలిగారు? ముందుగా ధన్యవాదములు. మీరు ఒక మంచి మాటలు అన్నారు మా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఫెస్టివల్ గురించి. కానీ ఇది ఒక్క నా మూలంగా కాదు, సనత్ నగర్ ఇన్ఛార్జ్ నాకు వచ్చిన బాధ్యతలు నేను నిర్వహించాను. మొత్తం టీం పనిచేసింది, మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ పనిచేశారు, మీడియా మిత్రులు ఎంతోమంది పక్కనే నిలబడి మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసు, హెల్త్, శానిటేషన్, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇలా 18 డిపార్ట్మెంట్స్ అందరం కలిసి క్రితం నెల నుంచి మేము కోఆర్డినేషన్ చేసుకుని 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. 100 పాయింట్స్ ఎలా వచ్చినాయంటే, క్రితంసారి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అయినప్పుడు మేమందరం నోట్ చేసుకోవడం జరిగింది, ఏంటి ఎలా ప్రిపరేషన్స్ ఉండాలి అని. సో ఆ పాయింట్ బట్టి ఒక్కొక్క పాయింట్ని మేము ఈసారి ఎక్కువైనాయి. యాక్చువల్లీ 200కి చుట్టుపక్కల అవుతున్నాయి. ఎందుకంటే ఎంత ఇంప్రూవ్ చేసినా అమ్మవారికి ఇంకా చేయాలనిపిస్తుంది, మాకు సేవ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇంకా బెటర్ చేద్దామని. సో ఈ పాయింట్స్ అన్నిటి మేము ఒక్కొక్క ఇష్యూని, లైక్ వైరింగ్ దగ్గర నుంచి తీసుకుని, మన లడ్డూలో ఎన్ని క్యాషువల్ ఉంటాయి ఒక్కొక్క లడ్డూలో, అంతవరకు మైన్యూట్గా చిన్న విషయాల్ని మేము నోటీస్ చేసి గమనించి వాటిని ఎలా ఇంప్రూవ్ చేద్దామని నెల రోజుల నుంచి అవుతున్న ప్రాసెస్. దీంట్లో అందరు ప్రభుత్వం, ఎన్నో డిపార్ట్మెంట్స్, మంత్రివర్యులు ఎంతోమంది అందరం కలిసి చేసాం. ఒక్క మనిషి చేస్తే అయ్యేది కాదు. అఫ్కోర్స్ మా అందరితో అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే అవుతుంది ఇలాంటివన్నీ. మొత్తం ఎంతమంది దర్శనం చేసుకున్నారు భక్తులు? మా రిపోర్ట్స్ బట్టి 6 లక్షల కంటే ఎక్కువ మంది జస్ట్ 3 రోజుల్లోనే చేసుకున్నారు. అంటే కళ్యాణోత్సవం ముందర రోజు, కళ్యాణోత్సవం రోజు, ఆ తర్వాత మన రథోత్సవం రోజు. కానీ ఇంకా సాగుతుంది. ఇప్పుడు ఇది బోనాలు లాస్ట్ దాకా భక్తులు వస్తూనే ఉంటారు. కాబట్టి మా ఫెసిలిటీస్ కూడాను అలాగే ఉండాలి. అంటే రథోత్సవం అయిపోయింది కదా అని మళ్ళీ ఫెసిలిటీస్ వదలడం కుదరదు. అది లాస్ట్ 20th ఆల్మోస్ట్ 21st దాకా ఇలాగే నడుస్తూనే ఉంటుంది.